శ్రీ విష్ణు సహస్రనామంలోని ఒక శ్లోకము భావము. ఓం మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తి మహాద్యుతిః అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాదిదృక్. శ్రీకృష్ణ భగవానుడు పరమ మేధో సంపన్నుడు, మహాబుద్ధి, పరమశక్తిమంతుడు, మహావీర్య, సకల దివ్య శక్తులకు ప్రభువు, మహాశక్తి. అతడు పరమ ప్రకాశమానుడు, మహాద్యుతి. అతడే పరమసుందరుడు, శ్రీమాన్. అతని పరమ స్వభావాన్ని ఏ జీవుడు కానీ దేవత కానీ కొలవలేడు. అమేయాత్మ, కూర్మదేవునిగా ఆవిర్భవించి దేవదేవుడే ఆ మందర పర్వతాన్ని మోసాడు. కూర్మదేవునిగా ఆవిర్భవించి ఆ దేవదేవుడే మందర పర్వతాన్ని మోసాడు. మహాదిదృక్, శ్రీకృష్ణుడు తన పరమశక్తిని మహావీర్య ఉపయోగించి దేవతల కొరకు అమృతాన్ని తీసేసుకున్నాడు. అతడే తన పరమశక్తిని మహాశక్తి ఉపయోగించి దానవులను మోహింపజేసి తన అధీనంలోకి తెచ్చుకున్నాడని అర్థం. మహాద్యుతి అనే నామానికి భగవంతుడు నల్లని మేఘములాగా ప్రకటితమయ్యాడు. అతడు పీత వస్త్రాన్ని దాల్చి ఉన్నాడు. అతని కర్ణకుండలాలు మెరుపులాగా మెరిశాయి. అతని శిరోజాలు భుజాల వరకు వేలాడుతున్నాయి. అతడు వనమాలను ధరించి ఉన్నాడు. అతని నేత్రాలు ఎర్రగా ఉన్నాయి. సమస్త విశ్వానికి అభయాన్ని ప్రసాదించే అతని భుజాలు దృఢంగా ఉన్నాయి. అతడే వాసుకిని పట్టుకొని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టాడు. ఆ రకముగా కార్యంలో నెలకొల్పున్నప్పుడు ఆ దేవదేవుడు ప్రకాశమానమైన మణిమయ పర్వతంలాగా గోచరించాడు. ఓం మహాబుద్ధి మహావీర్యో మహాశక్తి మహాద్యుతిః అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాదిదృక్.